అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 40. పార్టీ టైం. స్నేహతో కలిసి పార్టీకి వచ్చిన అక్షయ్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ రకరకాలుగా గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అదే పార్టీలో అరుణ్తో కలిసి కూర్చొని ఉంది ధాత్రి. చేతిలో ఉన్న వైన్ గ్లాస్ను నీరసంగా తిప్పుతూ, అరుణ్, ఇక్కడికి అక్షయ్ వస్తాడు కదా అని అడిగింది ధాత్రి. ఆమె అడిగిన ప్రశ్నకు అరుణ్ కళ్ళల్లో చిన్నగా కోపం కనిపించింది. కానీ అతను తన చేతిలో ఉన్న వైన్ సిప్ చేసి, నీకు అతని గురించి బాగా తెలుసు. ఇలాంటి పార్టీలో అతనికి ఇష్టం ఉండదు. బహుశా ఇక్కడికి రాకపోవచ్చు అని చెప్పాడు. కానీ అరుణ్ ఆ మాటలు మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా పార్టీలో హంగామా మొదలైంది. అందరూ లోపలికి వచ్చిన అక్షయ్ను చూసి అతనితో పరిచయం కోసం చుట్టూ చేరారు. ఆ గొడవ విని ధాత్రి కూడా అటువైపు తల తిప్పి చూసింది. సరిగ్గా అదే సమయంలో స్నేహ కూడా అనుకోకుండా కళ్ళెత్తి దూరంగా కూర్చొని ఉన్న ధాత్రి వైపు చూసింది. ఇద్దరు కళ్ళు ఒకరిని ఒకరు కలుసుకున్నాయి. అక్షయ్ చేతిని పట్టుకొని వస్తున్న స్నేహాను చూడగానే ధాత్రి ముఖం షాక్తో పాలిపోయింది. అప్పుడు ఆమె వణుకుతున్న గొంతుతో, అరుణ్, ఆ స్నేహ అక్షయ్ వాళ్ళ రిలేటివ్ కాదా అని అడిగింది. దాంతో వైన్ సిప్ చేస్తున్న అరుణ్ తలెత్తి ధాత్రి వైపు చూశాడు. ఆమె కళ్ళు దూరంగా ఉన్న ఎవరినో చూస్తున్నట్లు అనిపించడంతో అతను కూడా ఆమె చూపులను అనుసరించి తలను వెనక్కి తిప్పి చూశాడు. అక్కడ అక్షయ్ స్నేహాలు కనిపించడంతో అరుణ్ ఆశ్చర్యపోయాడు. చెప్పు అరుణ్, నువ్వు నాతో అబద్ధం చెప్పావా అని ధాత్రి మళ్ళీ ప్రశ్నించడంతో అరుణ్ తడబడుతూ, అది లేదు, వాళ్ళిద్దరూ అనుకోకుండా కలిసి వచ్చుంటారు అని ఆమెతో చెప్పి లోపలే అక్షయ్ను తిట్టుకుంటూ, ఇప్పటిదాకా పెళ్ళైన విషయం దాచాలని అనుకున్నాడు. అలాంటప్పుడు మరి అమ్మాయిని ఇప్పుడు నేరుగా పార్టీకి ఎందుకు తీసుకొచ్చాడు? ఇప్పుడు ఈ ధాత్రికి నేనేం సమాధానం చెప్పాలి అని అనుకున్నాడు. అరుణ్ ముఖం చూసి అతను అబద్ధం చెప్తున్నాడని అర్థం చేసుకున్న ధాత్రి అతని వైపు కోపంగా చూస్తూ, అరుణ్, నువ్వు కూడా వాళ్ళతో కలిసి నాతో అబద్ధం చెప్పావు కదా అంది. అరుణ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడంతో ఆమె కోపం నిండిన గొంతుతో, ఓకే, గ్రేట్, నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళకు హాయ్ చెప్పి విషయమేంటో వాళ్ళనే అడిగి వస్తాను అంటూ లేచి అక్షయ్ స్నేహల దగ్గరకు నడిచింది ధాత్రి. ఇప్పుడు అక్షయ్ పని అయిపోయింది. ఆమెకు ఏం సమాధానం చెప్తాడో ఏంటో అని అనుకుంటూ అరుణ్ కూడా ఆమె వెనుకే వెళ్ళాడు. అక్షయ్ చుట్టూ ఉన్న వాళ్ళంతా అతనితో మాట్లాడి హాయ్ చెప్పి వెళ్తున్నారు. వాళ్ళందరినీ చూసి స్నేహ ఇబ్బందిగా నవ్వుతోంది. కాసేపటికి క్రౌడ్ అంతా క్లియర్ అవడంతో చివరిగా ధాత్రి నవ్వుతూ వాళ్ళకి ఎదురెళ్ళింది. ఆమెను అక్కడ కలుస్తానని స్నేహ ఊహించకపోవడంతో ఆమె వైపు ఇబ్బందిగా చూసింది. అక్షయ్ కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు. అప్పుడు ధాత్రి సున్నితంగా నవ్వుతూ అక్షయ్ వైపు సూటిగా చూసి, హాయ్ అక్షయ్, నువ్వు ఇలాంటి పార్టీలకు రావని అనుకున్నాను అని అంది. అక్షయ్ ఆమె ప్రశ్నకు ఏం సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు. అప్పుడు ధాత్రి తన చూపును స్నేహ వైపు మళ్లించి, వాట్ ఏ కోయిన్సిడెన్స్ మిస్ స్నేహ, మనం మళ్ళీ కలుస్తామని ఊహించలేదు అని అంది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడే ఆమె చూపు అక్షయ్ చేతిని పట్టుకొని ఉన్న స్నేహ చేతిపై పడింది. ఆమె కళ్ళల్లో వెంటనే చిన్నపాటి అసూయ రేఖ కనపడింది. దాన్ని స్నేహ కూడా గమనించింది. అయినా అక్షయ్ చేతిని విడిచిపెట్టకుండా, అవును, ఇది నిజంగా కోయిన్సిడెన్స్ అని సమాధానం చెప్పి నవ్వింది. ఇంతలో అక్కడికి వచ్చిన అరుణ్ వెంటనే అక్షయ్ చేతిని పట్టుకొని పక్కకి లాగుతూ, అక్షయ్, ఒకసారి ఇలా రా అంటూ పక్కకి లాగి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ధాత్రి ఇక్కడ ఉంటుందని నీకు బాగా తెలుసు. అలాంటి టైంలో స్నేహాన్ని ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు. నా వైఫ్ని నేనెందుకు తీసుకురాకూడదు? కూల్గా అన్నాడు అక్షయ్. ఆ మాటకు అరుణ్ ఏం సమాధానం చెప్పాలో తెలియక, కానీ ధాత్రి బాధపడుతుంది అని నిదానంగా చెప్పాడు. ఆ మాటకు అక్షయ్ నవ్వుతూ, అయితే నువ్వామను ఓదార్చు అని చెప్పి వెనక్కి తిరిగి స్నేహ కోసం చూశాడు. అక్కడ ధాత్రి స్నేహతో మాట్లాడుతూ ఆమెను అనుమానంగా చూస్తూ, నాకు ఇది చాలా విచిత్రంగా ఉంది స్నేహ. అక్షయ్ ఎప్పుడు వేరే అమ్మాయిలతో ఎప్పుడు కలిసి రాడు, కానీ అతను నీతో కలిసి రావడం ఇది రెండోసారి అని అంది. ఆమె ఖచ్చితంగా అక్షయ్ రిలేటివ్ కాదని ఆ విషయాన్ని స్నేహతోనే చెప్పించాలని ట్రై చేస్తోంది ధాత్రి. అప్పుడు స్నేహ కొంచెం ఇబ్బందిగా, మేము ఇప్పుడు కూడా అనుకోకుండా కలిసాం అని అంది. ఇంతలో అక్కడికి అక్షయ్ రావడంతో ధాత్రి నవ్వుతూ, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను
ఇక్కడ నీకు ఇష్టమైన రెడ్ వైన్ ఉంది, పద మనమిద్దరం కలిసి పార్టీ ఎంజాయ్ చేద్దాం అని అడిగింది. కానీ అక్షయ్ ఆమె ఆఫర్ రిజెక్ట్ చేస్తూ, లేదు నాకు ఇప్పుడు వేరే పని ఉంది, నువ్వు అరుణ్తో కలిసి పార్టీ ఎంజాయ్ చేయి అని చెప్పి అక్కడి నుండి ముందుకు నడిచాడు. స్నేహ ఇంకా కదలకుండా అక్కడే నుంచోవడంతో అక్షయ్ వెనక్కి తిరిగి, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా అన్నాడు. దాంతో దాత్రి ఎదురుగా నుంచున్న స్నేహ వెంటనే హడావిడిగా అక్షయ్ దగ్గరికి వెళ్ళింది. అక్షయ్ ఆమె చేతిని పట్టుకొని అక్కడి నుండి లాక్కెళ్తున్నట్లు దూరంగా తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరినీ అలా చూసిన దాత్రి ముఖం మాడిపోయింది. వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారని అనుకుంది. అప్పుడు అరుణ్ ఆమె దగ్గరికి వచ్చి, అతన్ని వెళ్ళనివ్వు దాత్రి, మనమిద్దరం బార్కి వెళ్ళి వైన్ తాగుదాంరా అని పిలిచాడు. లేదు నువ్వే వెళ్ళు అంటూ ఆమె అక్షయ్ వెళ్ళిన వైపే వెళ్ళింది. అది చూసిన అరుణ్ కోపంగా అటుగా వెళ్తున్న వెయిటర్ చేతిలో నుండి వైన్ గ్లాస్ తీసుకొని మొత్తాన్ని ఖాళీ చేశాడు. స్నేహ తన చేతిని పట్టుకొని దూరంగా లాక్కెళ్తున్న అక్షయ్ను ఆపుతూ, అక్షయ్ ఆగు, నేను ఈ హై హీల్స్తో నడవలేకపోతున్నాను అని అంటూ ఉండగానే ఆమె కాలు మెలికపడినట్లు అవ్వడంతో అమ్మా అంటూ నేలపై కూర్చుండిపోయింది. అక్షయ్ వెంటనే కంగారుగా ఏమైంది అని అన్నాడు. కాలు మెలికపడింది అని అంది స్నేహ. ఇద్దరు అప్పటికే పార్టీకి దూరంగా రావడంతో అటువైపు మనుషులు ఎక్కువగా కనిపించలేదు. అక్షయ్ ఆమెను తన 2 చేతులతో ఎత్తుకొని తీసుకెళ్లి దూరంగా ఉన్న చైర్లో కూర్చోపెట్టి ఆమెకు గాయమైన కాలుని పట్టుకోబోయాడు. స్నేహ వెంటనే తన కాలుని వెనక్కి తీసుకుంటూ, వద్దు నువ్వు పైకిలే అంటూ కంగారుగా చుట్టూ చూసింది. కానీ అక్షయ్ ఆమె మాట వినకుండా మెలకపడిన ఆమె కాలును పట్టుకొని కాలుకున్న హై హీల్ను తీసి పాదాన్ని చూశాడు. మెలకపడిన చోట ఆమె స్కిన్ ఎర్రగా కందిపోయింది. అక్షయ్ ఆమె కాలుని నెమ్మదిగా తిప్పుతూ, నొప్పిగా ఉందా అని అడిగాడు. కొంచెం పెయిన్ ఉంది, కానీ త్వరగానే తగ్గిపోతుంది, నేను హీల్స్ తీసి నడుస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పింది స్నేహ. దూరం నుండి అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్న దాత్రి షాక్ అయింది. వాళ్ళిద్దరూ కేవలం బంధువులు కాదని, ఖచ్చితంగా అంతకు మించి ఏదో ఉందని ఒక నిర్ధారణకు వచ్చింది దాత్రి. ఆమె బాగానే ఉందని అర్థమవడంతో, సరే ఇబ్బందిగా ఉంటే చెప్పు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అన్నాడు. అంది స్నేహ. ఇంతలో అక్షయ్కి కాల్ రావడంతో అతను ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళాడు. స్నేహ నిదానంగా లేచి నడుస్తూ కాలు నొప్పిగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటోంది. ఇంతలో అనుకోకుండా దూరంగా మీషా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రీమా ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం గమనించి ఆమెను పలకరించడం కోసం హడావిడిగా ముందుకు వెళ్ళబోయింది. కానీ అదే టైంలో ఎవరో ఒక వ్యక్తి చేతిలో వైన్ గ్లాస్తో ఆమెను ఢీ కొట్టడంతో అతని చేతిలోని వైన్ మొత్తం ఆమె డ్రెస్పై పడిపోయింది. దాంతో ఆమె చిరాగ్గా తనపై వైన్ పోసిన వ్యక్తి వైపు కళ్ళెత్తి చూసింది. అతన్ని చూడగానే గుర్తుపట్టింది స్నేహ. అతను వరుణ్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సర్కిల్లో మోస్ట్ పాపులర్ యంగ్స్టర్. అతని గురించి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు కూడా ఉంది. తన చేతిలోని వైన్ పొరపాటుగా స్నేహ డ్రెస్పై పడటంతో వరుణ్ వెంటనే ఆమెకు క్షమాపణ చెప్తూ, సారీ మేడం, నేను కావాలని చేయలేదు అని అన్నాడు. అప్పుడు స్నేహ అతన్ని పరిశీలనగా చూసింది. అతని ముఖం లేతగా సొగసుగా అనిపించింది. అతని మర్యాదతో నిండిన మాటలు అతనికి హుందాతనాన్ని తెచ్చిపెట్టాయి. స్నేహ అతన్ని చూసిన షాక్లోనే ఉండిపోయింది. నిదానంగా తేరుకొని, ఇట్స్ ఓకే, నేను క్లీన్ చేసుకుంటాను మిస్టర్ వరుణ్ అని అంది. ఆమె తనను పేరుతో పిలవడం విని అతను ఆశ్చర్యపోతూ, నేను మీకెలా తెలుసు అని అడిగాడు. అప్పుడు స్నేహ, మీరు ఒక పాపులర్ ఆర్టిస్ట్, మీరు తెలియకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ నేను అది కూడా తెలుసుకోలేకపోతే ఒక ఆర్టిస్ట్కి మేనేజర్గా ఉండడానికి అన్ఫిట్ అవుతాను అని అంది. ఆర్టిస్టు మేనేజర్ అనే మాట వినగానే వరుణ్ ఆమెను వింతగా చూస్తూ, అయితే మీరు ఈ ఫీల్డ్కి కొత్త వాళ్ళే ఉంటారు, ఆమె కరెక్ట్ అని అన్నాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ, నేను ఈ పనిని ఈ ఊర్లో చేయడం కొత్త, కానీ ఈ పనికి కాదు, ప్రస్తుతం నేను ఆర్టిస్ట్ కరణ్కి ఏజెంట్గా ఉన్నాను అని చెప్పింది. ఆ మాట వినగానే వరుణ్ షాక్ అవుతున్నట్టుగా చూసి, అంటే ఆ పవర్ఫుల్ లేడీ మీరేనా అని అడిగాడు. ఆ మాటకు స్నేహ చిన్నగా నవ్వి, నేను మీరు చెప్పినంత పవర్ఫుల్ లేడీనేం కాదు అని అంది. వరుణ్ ఆమె మాటలు పట్టించుకోకుండా, మీరు ఇంత సింపుల్గా యంగ్గా ఉంటారని అనుకోలేదు, మీరు చేసే వర్కింగ్ స్టైల్ చూస్తే మీరు చాలా పెద్దవాళ్ళే ఉంటారని అనుకున్నాను అని అన్నాడు. ఆ మాటకు స్నేహ నవ్వి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్, ఇక నేను వెళ్తాను అంటూ ముందుకు నడిచింది. అప్పుడు వరుణ్ వెనుక నుండి ఆమెను పిలుస్తూ,
మిస్ స్నేహ, ఒక్క నిమిషం అని అన్నాడు. అప్పుడు స్నేహ వెనక్కి తిరిగి చూసి, చెప్పండి, ఏంటి విషయం అని అడిగింది. అప్పుడు వరుణ్ తన పాకెట్లో నుంచి కార్డ్ తీసి స్నేహకిచ్చి, మిస్ స్నేహ, ఇది నా బిజినెస్ కార్డ్. మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగలరా? ఏదైనా అవసరమైతే నేను కాంటాక్ట్ అవుతాను అని అన్నాడు. దాంతో స్నేహ కూడా తన చేతిలో ఉన్న పౌచ్లో నుండి ఆమె కార్డును తీసి వరుణ్ చేతికిచ్చి, ఇది నా కాంటాక్ట్ అడ్రస్ అని చెప్పి బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళింది. వరుణ్ ఆమె ఇచ్చిన కార్డును ఒకసారి చూసి తర్వాత ఆమె వెళ్ళిన వైపు చూసి నవ్వుకున్నాడు. ఆ నవ్వు చూస్తే అతని మనసులో ఏదో ఆలోచన ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పటికే ఫోన్ మాట్లాడి వచ్చిన అక్షయ్ స్నేహ కోసం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు స్నేహ హడావుడిగా అక్షయ్ ఎదురుగా వెళ్ళి నుంచుంది. ఎవరో తరుముతున్నట్లు వచ్చిన ఆమెను చూసిన అక్షయ్, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూనే వైన్తో తడిసిన ఆమె డ్రెస్ వైపు చూసి, ఇదేంటి, ఈ డ్రెస్ ఎలా పాడైంది అని అడిగాడు. దాంతో ఆమె వరుణ్తో జరిగిన ఇన్సిడెంట్ గురించి అతనికి చెప్పింది. అది విన్నా అతని ముఖం చిరాగ్గా మారిపోయింది. మరోవైపు అరుణ్ దగ్గరికి వెళ్ళిన దాత్రి ఆవేశంగా, అరుణ్, అక్షయ్కి ఆ స్నేహకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నువ్వు నాకు హానెస్ట్గా చెప్పు. వాళ్ళు నిజంగా రిలేటివ్స్నా అని మళ్ళీ అడిగింది. అప్పుడు అరుణ్ కొంచెం చిరాగ్గా ముఖం పెట్టి, నువ్వు అక్షయ్ గురించి అడగాలనుకుంటే వెళ్ళి అతన్ని అడుగు, నాకేం తెలియదు అని అన్నాడు. దాంతో అరుణ్ తన దగ్గర ఏదో దాస్తున్నాడని ఊహించిన దాత్రి అతని వైపు సూటిగా చూసి, చూడు అరుణ్, ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పకపోతే నేను ఇక లైఫ్లో నీ ముఖం చూడను. దీనికి నీకు ఇష్టమైతే నువ్వు నిజాన్ని దాచిపెట్టుకో అని సీరియస్గా చెప్పింది. ఆమె ముఖం ఆ క్షణం అసూయ, బాధతో కలిసి ఎర్రగా మారిపోయింది. అది చూసి అరుణ్ నెట్టూరుస్తూ ఆమె చేతిపై తన చేతిని ఉంచి, వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేదు దాత్రి, ఇక నువ్వు ఆ విషయం గురించి వదిలే, నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడేం జరగడం లేదు అని అన్నాడు. దాంతో దాత్రి కోపంగా తన చేతిని వదిలించుకుంటూ, లేదు, నువ్వు ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావు, నేను నిన్ను నమ్మను అని గట్టిగా చెప్పి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళింది. అరుణ్ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ఖాళీ చేశాడు. మరోవైపు పార్టీలో అందరినీ కలుసుకున్న స్నేహ, అక్షయ్లు బాగా అలసిపోయారు. అందరూ పార్టీ నుండి ఒక్కొక్కరుగా బయలుదేరడం మొదలుపెట్టడంతో వాళ్ళు కూడా తిరిగి ఇంటికి చేరుకున్నారు. పార్టీలో అలసిపోయిన స్నేహ త్వరగా నిద్రపోవాలని అనుకుంటూ హడావిడిగా తన గదికి వెళ్ళిపోయింది. అక్షయ్ తను చేయాల్సిన పనేదో ఉండటంతో స్టడీ రూమ్లోకి వెళ్ళాడు. గోరువెచ్చని నీటితో స్నానం చేసిన స్నేహ బాత్రూమ్ చుట్టుకొని బాత్రూమ్ నుండి బయటకు వస్తూ అనుకోకుండా కాలు జారి కింద పడిపోయింది. అసలే మెలికపడి ఉన్న కాలు కావడంతో ఆమెకు నొప్పి ఎక్కువ అనిపించి అమ్మా అంటూ అరిచింది. అదే సమయంలో స్టడీ రూమ్ నుండి బయటకు వచ్చిన అక్షయ్ ఆ అరుపు విని హడావిడిగా ఆమె రూమ్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. అక్షయ్ స్నేహల మధ్య బంధం ఏ మలుపు తిరగబోతోంది? వరుణ్ రాక స్నేహపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.